మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మ. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమణను తుడిచివేసి ఉన్నాను. యెషయా గ్రంథం 43 అధ్యాయం 25 వచ్చిన మాట రాయబడింది. ఏంటండి? నేనే ఆయన చిత్తానుసారంగా మన అతిక్రమణను తుడిచివేశాడు. నీ అతిక్రమణను తుడిచివేశాను అంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. మన పాపాలు కడగాలన్నా, మన పౌరుషులుగా చేయాలన్నా, మన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలన్నా ఆయన చిత్తానుసారంగానే జరుగుతాయి. మన పాపాలు కడగాలంటే ఆయన పరిశుద్ధ రక్తం వల్ల మన పాపాలు కడ మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం. ఇది నాన్న దేవుని బిడ్డగా జీవిస్తున్నాం. కాబట్టి మరి ఎన్నడూ మీ పాపను జ్ఞాపకం చేసుకున్నాను. మళ్ళీ నీ పాపం మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. మనం పాత జీవితాన్ని ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, అలాగ ఉండి జ్ఞాపకం ఆయన అయితే మర్చిపోతాడండి. మన జీవితం నూతన పరిస్థితి కాబట్టి, నూతన స్వభావం ఇస్తాడు, నూతన హృదయం ఇస్తాడు, నూతన మాటలు ఇస్తాడు. కాబట్టి పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోను. కాబట్టి మీరు కూడా పాత జీవితానికి వెళ్ళకండి, పాత జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నేను అతిక్రమం తుడిచేశాను, నేను పరిశుద్ధుడిగా చేశాను, నేను పవిత్రగా చేశాను, నా కుమారుడుగా నా కుమారుని పిలుచుకుంటున్నాను నేను. కాబట్టి నా వలె మీరు జీవించండి, నా యొక్క అభిషేకం నింపబడిలాగా అని ఆయన అంటున్నాడు. కాబట్టి మన అందరం కూడా ఆయన ఆత్మ నింపబడిలాగా మరి ఇంకెప్పుడు కూడా ఎటువంటి పాపం జోలికి వెళ్ళకుండా మన పాపాలను తుడిచివేశాడు. కాబట్టి పరిశుద్ధిగా జీవించి దేవుని చిత్త నెరవేర్చి దేవుని యొక్క దీవులు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే కృప దేవాదేవుడు మీకు దయచేయను గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడా నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించాల్సిన నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి మాపై కుమరించండి. నీ వెలుగు మా చీకటిని తొలగించండి. అయా చేస్తున్న పనులు దేవునికరంగా మలచండి. ఆశ్రమాలు ఎవరైనా బలహీనంగా బిడ్డలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో ఐసీలో బిడ్డలు ముట్టండి. కుటుంబ సంస్థల మధ్య విడుదల దాచి అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచివేయండి. ఈ దినమంతా కాచి కాపాడండి. వెళ్ళే ప్రతిభను జయాన్ని విజయాన్ని దాచండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిగిన బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఏదైనా నూతనంగా పనులు ప్రారంభించే పనులు దేవునికరంగా మలచండి, కృప చూపించమని మేము మహింపరచుకొని బయటికి వెళ్ళినప్పుడు శ్యామ గృహము చేరు కంచి వేసి కాపుదలు దాచని నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధి బిడ్డపై కుమ్మరించమని నీ కృపలో భద్రపరిచి దాచి కాచి కాపాడు. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మేము దీవించును గాక. ఆమెన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.